గురువుగారు సమసప్తకం అంటే ఏమిటి? సమసప్తకం ఉంటే వివాహం జరిపించవచ్చా? సమసప్తకం అంటే 7 7 ఉండేవే 12 కదా. ఒక గ్రహ కుండలిలో ఒక్కొక్క కుండలిలో 30 డిగ్రీల చొప్పున 12 గడులు 360 డిగ్రీలు. మరి 7 7 ఎలా వచ్చాయి అన్నప్పుడు ఆ మొదటి సంఖ్య గల ఆ రాశిని 2 సార్లు మనం లెక్కించవలసి వస్తుంది. మేషరాశికి సప్తమ భావం వృశ్చిక రాశి, వృశ్చిక రాశికి సప్తమ భావం మేషరాశి. మళ్ళీ వృశ్చికం లెక్క పెడుతున్నాం. పంచమానికి పంచమం 5వ ఇంటికి 5వ ఇల్లు. మేషరాశికి 5వ ఇల్లు సింహరాశి, సింహరాశికి 5వ ఇల్లు ధనురాశి. మేషం నుంచి ధనురాశి 9వదే అవుతుంది కదా. ఇలా గణన చేసినప్పుడు సింహరాశిని 2 సార్లు లెక్క పెడతాం మనం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహం పంచమ భావం, సంతాన భావం. పంచమానికి పంచమం అన్నప్పుడు మళ్ళీ సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, నవమం దూర ప్రయాణాలు. ఇలా చేసేటటువంటి ఈ జ్యోతిషపరమైన విభాగంలో సమసప్తకం అనేది ఒక చిత్రమైనటువంటి కూటమి. రాశి కూటాలు, నాడి, గణం, అనేక కూటాలు అన్నీ ఎలా ఉన్నా బాగోలేకపోయినా సమసప్తైతు మాంగళ్యం దంపత్యో ప్రీతివర్ధనం అనే ఒక శ్లోకం ఆధారంగా సమసప్తకాలయ్యాయి, వివాహం చెయ్యండి అంటూ ఉంటారు. అయితే ఇందులో విషమ సమసప్తకాలు అనేవి కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి వివాహం జరిపించకూడదు. ఇది విషమ సమసప్తకాలలో మొదటిది. అలాగే సింహరాశి వారికి, కుంభరాశి వారికి వివాహం కూడదు. ఇది రెండవది. మధ్య మార్గంగా వృషభ రాశికి, వృశ్చిక రాశికి, మేషరాశికి, తులారాశికి కూడా కూడదు అంటుంది శాస్త్రం. సమసప్తకాలన్నీ మంచివే, కానీ కొన్ని విషమ సమసప్తకాలు అని చెప్పేటటువంటి ఈ శాస్త్రం ఎంత సూక్ష్మంగా వివరణ చేస్తుందో. అగ్ని, భూ, వాయు, జల ఈ తత్వాలతో ఉండే రాశులు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశులు. కర్కాటకం జలరాశి, మేషం అగ్నితత్వంతో కూడుకున్నది. చర, స్థిర వాయుతత్వాలు, ద్విస్వభావ తత్వాలు. చర మేషం, స్థిర వృషభం, ద్విస్వభావం మిథునం. ఇలా తత్వాలతో, గుణాలతో ఉండేటటువంటి ఈ రాశులలో సమసప్తకం అనేసరికి కర్కాటకం చంద్రుడు, సింహం రవి. ఈ ఇద్దరిని మినహాయించి మిగతా 5 గ్రహాలకు 2 స్థానాలను జ్యోతిషం ఆధిపత్యంగా అందించింది. మిథునం కన్య బుధుడు, వృషభం తుల శుక్రుడు, మేషం వృశ్చికం కుజుడు, మీనం ధనుస్సు గురువు, మకర కుంభములు శని. ఈ 5 రాశులు ఒక పక్కన, కర్కాటకం మనస్సు, రాశి, సింహం రవి శరీరం, గ్రహరాజు రవి. కనుక ఈ గ్రహరాజు అయినటువంటి రవి దగ్గరికి ఈ 5 ఎవరు వచ్చినా కూడా 10 డిగ్రీలు, 11 డిగ్రీలు, 15 డిగ్రీలు, 17 డిగ్రీల ప్రమాణంలో గురువు, శుక్రుడు, కుజుడు, శని వారికి అస్తంగత్వం. ఇన్ని నియమాలతో కూడుకున్న ఈ జ్యోతిష చక్రంలో 9 గ్రహాలు 12 గడులలో సంచారం చేసేటటువంటి క్రమంలో తప్పనిసరిగా అబ్బాయి, అమ్మాయి వారి వారి నక్షత్రాల కారకంగా రాశులు ఏర్పడి, ఆ రాశులు ఇలా సమసప్తకాలుగా ఏర్పడినప్పుడు ఒక సూత్రాన్ని అందరికీ ఆపాదించేసి సమసప్తైతు మాంగళ్యం దంపత్యో ప్రీతివర్ధనం అని అనకూడదు. ఎలా అంటే, వెంకటేశ్వర స్వామి వారు శ్రవణ నక్షత్రం, మకర రాశి. అలర్మేలు మంగాదేవి ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి.
నక్షత్రం ఒక్కొక్కసారి మార్చి మఖ ఆశ్లేష ఇలా ఏది చెప్పినా కూడా ఈ మకర కుంభరాశులకు సంబంధించినదే, కర్కాటక సింహరాశులకు సంబంధించినదే అయినందువలన ఆయన కొండ మీద ఆవిడ కొండ కింద. ఇటువంటి కొన్ని ఉదాహరణలు చెబుతూ ప్రాచీనులు శాస్త్రాన్ని సమతౌల్య స్థితిలో ఉంచేటటువంటి నేపథ్యంగా కొన్ని కథనాలను కూడా మనకు అందించారు. శాస్త్రాన్ని శాస్త్రంగా చూడాలి కనుక కర్కాటక రాశి, మకర రాశి వివాహం చెల్లదు. సింహరాశి, కుంభరాశి వివాహం కూడదు. అన్నింటిలో కనీసంగా ఈ రెండింటిని అయినా తప్పనిసరిగా పాటించాలి అంటుంది జ్యోతిష శాస్త్రం. దీనికి మినహాయింపు, పరిహారాలు, పరిష్కారాలు లేవు అని కూడా శాస్త్రం చెబుతుంది. ఇది విషయం.